नीति एकदा ब्रह्मणोपहरते ఏకదైవజమానః జస్తేదో దధాతి. కొంచెం నీళ్లు వేయండి. శ్రీ మహాగణ కలగద్దండి స్వామివారికి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. నమః. కళ్ళకద్దుకోండి మీరు. ఆ పాపకి కూడా వద్దండి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద. అక్షతలు ఒక దక్షిణ తీసుకోండి. చిన్నర ఓం సోమగచ్చేగదంతగణో దండిగ నంబోదరస్గణో విఘ్నాదో గణాజప భోగేదో గణాధ్యక్ష వారగంధో గణారణ వక్తుండ సూత్పకండ హేరం స్కందపురుడ సోనన పడేక్షణయాదవే విద్యారంభే వాహేజ ప్రవేశే ముఖ్యమేధ సంగ్రామే సర్వగ్రహ్యశ్చరణాజరే. చెప్పండి. నమో 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 వ్రాతపతయే వ్రాతపతయే నమో గణపతి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ వరదమూర్తయే నమో నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్. గం గణపతయే నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అక్కడ వేసేయండి గణపతి దగ్గర. మీ నుంచి ప్రదక్షిణ చేయండి. నాకేసి చేసి ఒక్కరు ఏం చేసాను సార్, నీకు ఒత్తుకుంటే నువ్వే చేయండి. 3 సార్లు యానిగాని జమాపదక్షం దేవదక్షణం పదే పదే పాపోహం పాపకంపాహం పాపాత్మవః యాహిమాన్ ఉపజాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి తమేర్మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిపః. శ్రీ మహాగణాధిపతి నమః. ఆత్మదక్షనమస్కారం సమర్పయామి. మళ్ళీ 2 అక్షరాలు వేయండి గణపతి మీద. ఛత్రం ధారయామి. చామరం విదయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. సమస్త దేవోపచార రాజోపచార శక్తోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. మీ నాగేశ్ 2 అక్షరాలు ఇచ్చి మీ నీళ్లు వేయండి. అనేన నీళ్లు వేయండి. అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజాత భగవాన్ తర్వాత నీళ్లు వదిలిపెట్టి అక్షరాలు గణపతి మీద వేయండి. సుప్రీత సుప్రసన్నో. ఆ అక్షరాలు శిరస్సు మీద వేసుకోండి అందరూ. గణపతి అక్షరాలు మీద ఆమె ఆ పాపకి ఆ పుట్టిన పాప కూడా అలాగే ఇచ్చేసేయండి. గణపతిని దగ్గర కదిలించండి ముందుకి. యజ్ఞమైదందేవాః తాన ధర్మాన ప్రథమాన్యాసన్న దేహనాకం మహమానస్య సందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవాః. శ్రీ మహాగణాధిపతి నమః. యథాస్థానం ప్రవేశయామి. ఆ గణపతి తమలపాకు తీసి పటం ముందు పెట్టండి. ఆ పల్లె దాంట్లో 3 గ్లాసులు పెట్టాలి. ఆ ప్లేట్లో గణపతిని తీసి పటం ముందు పెట్టండి. దేవుడు ముందు 3 గ్లాసులు ప్లేట్లో పెట్టమంటున్నారు. పళ్ళు తీసేయండి. ప్లేట్లో 3 గ్లాసులు పెట్టండి. పళ్ళు తీసేయండి. 3 గ్లాసులు రాకేష్ పళ్ళు ఆకారంగా అది త్రికోణంగా పెట్టండి. అందుకే పళ్ళు తీసేయండి. పళ్ళు తీసేయమంటారండి. త్రికోణంగా 3 గ్లాసులు పళ్ళు తీసేయమంటారా? ప్లేస్ నీట్గా పెట్టుకోవడానికి. పళ్ళు తీసేసి అది కక్క ఏం అవసరం లేదు. తమలపాకులన్నీ తీసేసి పక్కన ఆ 3 గ్లాసులు ఉంటే చాలు. 3 త్రికోణాకారం. అవి 3 గ్లాసులు త్రికోణంగా ఉండాలి. దాంట్లో తమలపాకులు వేయండి. 3 ఆకులు వేయండి.
కొస పైకి వచ్చేట్టుగా వేయాలి. ఆ, ఏంటి ఏంటి బాగా కిత్తి ఇప్పుడు ఈవిడ గారికి అన్నారు కదా పెట్టుకుంటే దగ్గర అన్నట్టు ఫాస్ట్ క్లోజ్ చేయాలి. తెచ్చుకోవాలి. అనుకోండి మమ 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 గృహభూమాండ ఆత్మస్థల ద్రవ్య శాంత్యర్థం అభ్యుదయార్థం చ అగ్రహణస్పాపభద్రాదగే సత్పయామి బ్రహ్మణాండవానస్తదాదాస్తే ఇదమార్థే ఏడమాభూచంద్రకం సమాయ ప్రోషే ఓం భూ అగ్రాసుల అక్షర వేది ఓం భూ ఓం భవ ఓం జవ ఓం మహ ఓం జర ఓం దవ ఓం సత్యమో. మళ్ళీ ఇంకో గ్లాసుల అక్షర వేది బ్రహ్మజగ్నమృజస్పృజో వైనాభ ఉపవాస్తవిష్టాస్తదస్తయోనహే దక్షిణగలసే బ్రహ్మోమాస్తుషమావాహయామి బ్రహ్మజిజ్ఞానమపీనవస్సృజో వైనాభ సభుత్నయా ఉపవాస్తవిష్టాస్తదస్తయోనహే మసదస్తయ ఉత్తరగలసే బ్రహ్మాణమావాహయామి. చేతులు పైకెత్తి తల మీదుగా సోమనస్యమస్తు అచ్చరంజానస్తంజాస్తు ఓం నిర్గమాయస్తు శివావస్తంతు సోమనస్యమస్తు అచ్చరంజానస్తంజాస్తు మురిక్షలు వేయండి. అక్షర పాండు గంధం జరిగిన మురిట్లో గంధద్వారాంగురాంగరీషణే గంధా పాండు ఆయన ఏదే మురిట్లో 3 పుష్పాలు వేయండి. ఆయన ఏదే పరాయణ గౌరవాహం దృష్మే పుష్పాన్ని పాండు 3 పుష్పాలు చుంచైనా వేయచ్చు. 3 పుష్పాలు దక్షిణ 3 దక్షిణ వేయండి. దక్షిణ పాండు ప్రజాపతి ప్రీతం శాంతరస్తు సర్వవేద వైజ్ఞ క్రియాకర్మారంభ శోభన ప్రవర్తంతే భవత్కృజ్ఞాత పుణ్యం వ్యాహవాచే. ఆ 3 గ్లాసు తాగేట్టుగా చెయ్యి ఇట్లా పెట్టండి. ఇలా 3 తీపండి. 3 మీద చెయ్యి పెట్టాలి. 3 దొలకుండా పట్టుకోండి ఉరిక. ఓం భద్రం గణ్యే విశ్వయామ దేవా భద్రం పశ్యే మహాత్రమిత్రాః శరైరంగయే స్వస్థలాగుం సత్యనోభిః యశేమ దేవశతం విదయోః ద్రవిణోదాద్రవిణసస్యరస్యాద్రవిణోరా ఆసదే దీర్ఘమాయుః సవితా పశ్చాదా సవితోత్తరాత్తా సవితా ధరాత్తా. భాగం దేవేభ్యవ్యదాఖ్యాయ ప్రచంద్రమాస్తిని ఆపవందంతు దేవతే దీర్ఘాయుక్తాక్షసే కస్మాహుద. దక్షిణ కలశం దక్షిణగా ఉన్న కలశంలో ఆ నీళ్లు తీసుకొని దాంట్లో తూర్పు ఉన్న కలశంలో నీళ్లు వంచండి. కొంచెం శాంతిరస్తు చెప్పండి. శాంతిరస్తు పుష్టిరస్తు సృష్టిరస్తు బుద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆవిష్యమ. సంపదస్తు ఇష్టదస్తు ఈశాన్యాం బహిర్దేశే అరిష్టనసమస్తు.
ఇప్పుడు ముహూర్తజన్మ నక్షత్ర దిగ్దేవత సామ్యంతో భోగాని సామ్యంతో పాపాని సామ్యం తీతయ ప్రథమ ఏమైంది? స్మరేద్దో అహోరాత్ర శివావనమస్తు ఉత్తరోత్తర మహాభిరుద్రస్తు ఉత్తరోత్తర మహాభిరుద్రస్తు. చెయ్యి కుడి చెయ్యి మెలికేసి 2 గ్లాసులు తీసుకో. కుడి చేయి చెయ్యి మెలికేసి 2 గ్లాసులు ఆ గ్లాస్ తీసుకోవాలి. తీసుకొని నువ్వు చూడాల. నువ్వు చూడు, 2 గ్లాసులు తీసుకో. నువ్వు కళ్ళతో చూసి అమ్మాయి చూపించు. కళ్ళతో చూసి అంటే చూపించు. చూపించేదో పట్టుకొని చూపించు పాపకి. నువ్వు చూసి అమ్మాయి చూపించి పాపకు కూడా నువ్వు చూపించి పాపకి తాగించు ఊరిక. 2 గ్లాసులు పాపకి తాగించు. తీసుకొని పూర్తున్న గ్లాసులో వంచాల నీళ్ళు. శాంత పుష్టాస్తు వనవగో బ్రాహ్మణ శుభం భవతు గోత్రాభివృద్ధిరస్తు. నీళ్ళు వేయండి ఆ గ్లాసులో. మీ గోత్రం చెప్పి దాంట్లో సాయింపు మల్లు గోత్రాభివృద్ధిరస్తు శాంతి పుష్టాస్తు వనవగో బ్రాహ్మణ శుభం భవతు తదేవ హవ్యా మృతస్తుజయాగం చిటకం భరోమి అద్భరగం సదృభ్య సుధామాయం సుజయమ్మాన సుజయ పావగా అగ్యసుదయమసుటే సుజీరోదరావుద ఉదక్రే సుదయస్తముద. తమలపాకుతో పైన చదువుకోండి మీరు. నువ్వు చదువుకోవడం చదవడం అది ఏనదేవ పవిత్రేణ ఆత్మానుపద సదా ఏన సహస్రదారేణ. మీరు వేయండి. తూర్పు చల్లండి. మీకు ముందు తూర్పు చల్లేసి ప్రాచ్యదేవ దక్షిణ చల్లు. దక్షిణ పరమణ పశ్చిమ దక్షిణ నీకు పరమణ పక్కకి మీ వెనక్కి ఉత్తరం ఊర్ధ్వాయాం పైకి ఊర్ధ్వాయాం దస్యజ్ఞోద్యమజన్మాద్యేంద ఏదేభ్యో బ్రాహ్మణేభ్యః నానాగోత్రేభ్యः లక్ష్మీనారాయణ స్వస్య పుణ్యాహవాచన మంత్రదవదక్షణ మనసోక్షాః ఫలేమిద హిరణ్యం తుభ్యామహం సంప్రదే మమ. అక్షతలో నీళ్లు తీసుకొని ఆ గ్లాసులో వదిలిపెట్టేసాయి ఆ నీళ్ళలో. పుణ్యాహవాచన సముద్యస్తు. అది ఉద్దరణతో మీరు తీసుకోండి. తీర్థం తీసుకోవాలా? తీర్థం తీసుకోండి. పుణ్యారోజకం పావనం శుభమో. ఆ పాపకి మీరు ఊరిగా చిన్న పాపకి ఊరికి నీళ్ళతో ఊరికే తాగిచ్చండి పెదాలకి. తాగించండి. పెదానికి ఊరికి తాగిచ్చండి అంతే. ఆ నీళ్ళు మొత్తం ఇంట్లో మొత్తం చల్లేసామని ఎవరు ఉన్నారు కదా మొత్తం చల్లేసాయి నీళ్ళని. కలిసంలో అండి కలిసం గ్లాసులో ఉన్నా 3 గ్లాసులు ఒకటి కలిపి అన్ని ఆ మొక్కలు కట్టేసి తమలపాకు వేసి మూడు ఇచ్చేసి రాకేష్ ఒకదాని తర్వాత అంటే వాళ్ళు నింపు చాలు ఒకటి చల్లేసి పడిపోతుంది అవన్నీ ఫిల్ అవ్వకని కొంచెం 2 పక్కన పెట్టండి. ఒక దాంతో ఇల్లు మొత్తం చల్లేసి అలా వదిలేసి ఫస్ట్ ముందు పోసేసి అమ్మాయి పుట్టి పుట్టింది ఏంటండి జనవరి 19 ఇవాళ 21వ రోజు అండి. ఇవాళ 21వ రోజు. మాఘమాసం అండి. జనవరి 19 మాఘమాసం. మాఘం శ్రీదేవి అమ్మాయి పేరు.
గత మాసం అది శ్రీదేవి అయిపోయిన నక్షత్రం వచ్చి నక్షత్రం ఏం చెప్పారు? శ్రవణ నక్షత్రం రెండో పాదం. శ్రవణ నక్షత్రం రెండో పాదం. మాఘమాసం శ్రీదేవి. ఓకే, మాఘము అక్షరాల. శ్రీదేవి కాదండి, జనని. జనని అమ్మా జనని పేరు జనని. పేరా? పేరు జనని. సరే, అది సరే. అంటే మామూలుగా మాసానికి ఒక నక్షత్రం ఉంటుంది, ఆ పేరు ఉంటుందిలే, అది చూస్తున్నాను చెప్తున్నాను. మీరు మళ్ళీ సంకల్పం చేస్తారా? ఆచమ్యాకేదవాయ స్వాహ అంటారా? 3 గ్లాసులు ముచ్చుకోండి, 3 సార్లు ముచ్చుకోండి. ఆచమ్యాకేదవాయ స్వాహ, నారాయణాయ స్వాహ. పట్టండి. వర్షు కాయిన్స్ లోపల పెట్టు. అట్లా తీసుకుంటారు చేద్దాం. వర్షమా కొంచెం ఫ్రంట్ రా. ఇప్పుడు 12లో బియ్యం ఉన్నాయమ్మా. ఉంగరం కావాలి. ఉందండి. ఉంగరాలు ఉన్నాయా అంటే? ఉంగరాలు ఉన్నాయా? 12లో బియ్యంలో రాయాలి. చెప్పండి. పూర్వోక్త నాకు పెట్టు. ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభదిశో మమ అనుకోండి. మమ కుమార్యాః ఆయుష్యామి అభివృద్ధ్యర్థం మాసనామ్నా మాసనామ్య నక్షత్రనామ్య వ్యవహారిక నామకరణాఖ్యం కర్మగతిష్యే. చెంబు తాకండి. సభా సత్పురుషుల మధ్య కితి ఫ్యాన్ వేసేస్తుంది. ఈ స్విచ్ అది ఒకదాని కొట్టేసేస్తుంది. సభా సత్పురుషుల మధ్య లైట్ అయ్యింది. సభ పోసే వదిలేసి మధ్యలో సిగ్నల్ కట్ అవుతుందండి. ఇప్పుడు మాకు బాగానే ఉంది. నాకు సభా సత్పురుష మధ్య నామకరణాఖ్యంగమ్మ కలిస్తే ఆ బియ్యం తీసుకోండి. పళ్ళెం బియ్యం ఉంగరం తీసుకోమను. పడక కుడితో పొడ మీద పెట్టుకోమను. కుడి పక్క 3 గీతలు గీయమను. 3 గీతలు అంటే కుడి పక్క నుంచి కుడివైపు నుండి ఇటు 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 కుడివైపు అంతే అంతే అంతే. అడ్డంగానే అండి, నిలువుగానా? కుడి నుండి ఎడమ అన్నారు అంటే అడ్డమే వస్తుంది, నిలువు రాదు. కుడి నుండి ఎడమ అంటే అయిపోయిందా? రాశారా 3 గీతలు? ఓకేనా? రాసామండి. తెలుగులో రాయాలి. మాసనామ్నా రాయండి. మాసనామ్నా తెలుగు వచ్చి లావణ్య వచ్చు. మాసనామ్నా రాకేష్ పైతాన్లో రాస్తాడు. వాళ్ళు రాకేష్కి తిరిగి రాలేదా? రాశారా? మాసనామ్నా రాశారా? రాశానండి.
మాధవ శ్రీదేవి అని రాసుకోండి. శ్రీదేవి శ్రీదేవి ఆ పేరు వస్తుంది. నామ్యసు అని రాయండి. శ్రీదేవి నామ్యసు 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 శ్రీ అని పెట్టండి. శ్రీ శ్రీ నామ్యసు శ్రీ విశగ్గురు చుక్కలు పెట్ట శ్రీ నక్షత్ర రెండో లైన్ నక్షత్ర నామ్న రాయండి. నక్షత్ర నామ్న శ్రవణ నక్షత్ర నామ్యసు రాయండి. శ్రవణ నక్షత్ర అన్ని ఆపరేట్లు మొత్తం రైటింగ్ నామ్యసు నామ్యసు శ్రీ అని పెట్టండి. శ్రీ చుక్కలు రెండు చుక్కలు ఆశ్చర్యద్దు. మూడో లైన్ వ్యవహారిక నామ్న రాయండి. వ్యవహారిక వ్యవహారిక నామ్న రాసామండి. అయిందా? వ్యవహారిక నామ వ్యవహారిక నామ్న ఏం పేరు? జనని. జనని జనని నామ్యసు అని రాయండి. జనని నామ్యసు శ్రీ ఎవరు వచ్చారు? రాసామండి. జనని నామ్యసు శ్రీ అన్నిటి కలిపి పెద్ద శ్రీ పెట్టండి. అన్నిటికి అక్షరాలు కలిపి పల్లెలు మొత్తం పెద్ద శ్రీ శ్రీ పెట్టండి. పళ్ళెం సరిపోయినంత పెద్ద శ్రీ. అక్కడ తమలపాకు వేసి ఆ ఉంగరం పాప జలేస్తా అది తెస్తున్నారు. తమలపాకేసి ఉంగరం దాన్ని పెట్టండి. ఉంగరం ఉంగరం పెట్టండి. దాంట్లో అక్షరం పుష్పాలు వేయండి. నామత్రాదేవతాభ్యో నమః పూజ చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. కొంచెం నీళ్ళు వేయండి. అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ఉపదానికత్తాం సమర్పయామి. అక్షర వేయండి. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి యజ్ఞోవిదార్థం అక్షతాం సమర్పయామి. గంధం ధరండి. గంధాన్ ధారయామి పుష్పాణిం పూరయామి. ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః చేధనాయ నమః ఋషికథాయ నమః విక్రమాయ నమః దామోదరాయ నమః శంకరాయ నమః వాసుదేవాయ నమః వృద్ధున్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షదాయ నమః నారసింహాయ నమః కృతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే కృష్ణాయ నమః. ఒక ఆకులో తేనె ఉందా? తేనె పెట్టండి. తేనె మీకు ఇక్కడ అంటుంది. ఏం లేదు తేనె అక్కడ ఉంది. ఒక ఆకులో తేనేసి అక్కడ నైవేద్యం పెట్టాలా? పళ్ళు పెట్టాలి. పళ్ళు కూడా ఏదో ఏదో పండు ఇది తీసుకోండి బాగుంటుంది. అన్నిటికీ బాగా నేను పక్క పెట్ట కొంచెం పక్క పెట్టండి. దాన్ని అంటేస్తుంది మళ్ళీ. నీళ్ళు చల్లండి. ఆకుతో నీళ్ళు చల్లండి. ఓం భగవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
చెప్పండి. నామత్రయ నామత్రయ అధిష్టాన దేవత నామత్రయ అధిష్టాన దేవత దేవతాయై నమః యథాభాగం అవసరార్థం మధు సహిత హరోదకేన నిమిత్తినయామి. ఓం ప్రణాయ స్వాహ దీవించండి. ఓం అపరాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. హారతి ఇవ్వండి, కర్పూర హారతి. కొంచెం ఈ రాకేష్ ఎక్కువ వస్తుంది. రెండో ఒకటే చాలు. అది పెట్టేసి పిల్ల దీపంతో పెట్టాడు కాలుతుంది, అందుకని అలా దగ్గర తీసుకెళ్ళి అలా పెట్టేసి గంట అక్కడ ఉంగరం దగ్గర కళ్ళకి అద్దాలి. ఉంగరం తీసి కళ్ళకి అద్దాలి. ఆనంద నీరాయ ఉంగరసయామి మీరు అందుకోండి. ఆపకి అద్దండి. కర్పూర నీరాజనంకరసయామి. అక్షరు వేయండి మళ్ళీ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యే విద్మహే విష్ణుభక్త్రే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పాపని దాకా రాకేష్ అమ్మాయి చిన్నమ్మాయి గుండెలో దాకి ఆయన గుండికి అద్దుకోవాలని చెప్పే మంత్రాలు వింటూ ఉండాలి. గంగా గంగా సంభవతి ఉదయా ప్రతిజాయసి ఆత్మా వై పుత్రికానామనసి తదీవ సరదస్తదం అశ్వాభవ పరశుభవ హిరణ్యమస్తదం భవ వసోనాత్మహీంకారేణ నాభిజిజ్ఞామి. ఆసనాము శ్రీదేవి నామం ధరించి మళ్ళీ అక్షరవే శిరస్సు మీద ఇద్దరు ఆ పాపకి చిన్న పాపకి ఆయుర్భవ సహస్రాయుర్భవ ఆయురాయుర్భవ మళ్ళీ దాకా అంగాదంగా సంభవసి ఉదయా దజాయసి ఆత్మా వై పుత్రికానామసి తదీవ సరదస్తం అశ్వాభవ పరసభవ హిరణ్యవస్తదం భవ వసోనాన్వ ఏంకారేణాభిజిజ్ఞామి. నక్షత్రనామో మలక్షరు వేడి శ్రవణ నక్షత్రం ధరించి దీర్ఘాయుర్భవ సహస్రాయుర్భవ ఆయురాయుర్భవ మలిదాకాల అంగాదంగా సంభవసి ఉదయా దజరాజసి ఆత్మా వై పుత్రికానామసి తదీవ సరదస్తదం అశ్వాభవ పరశుభవ హిరణ్యవస్తదం భవ వసోనాన్వ ఏంకారేణాభిజిజ్ఞామి. వ్యవహారిక నామం జననీ నామం ధరించి అక్షరవేణి సహస్రాయుర్భవ ఆయురాయుర్భవ. ఈ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళ చేత కూడా అక్షరం వేయండి, అందరూ వేయండి. నామకరణ మహోత్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యవాప్తిరస్తు. అందరూ వేసే అక్షరం అయిందా? ఒక్క నిమిషం ఉండండి, ఒక్కరు వేయాలి. మీ అమ్మ వస్తే మొలతాడు కట్టాలా పాపకి. మీరు మొలతాడు కట్టాలంట. మొలతాడు ఎక్కడ ఉంది? దారం దారం ఉంది, తయారు చేశారంట. అది అడుగుతుంది. పసుపు దారం ఉందండి, అది కట్టమంటారా? అది కాదు, ముందు దారం కట్టాలి. దారం పోసాను ఇందాక పూజ చేసిలా వినాయకుడు గణపతి దగ్గర పెట్టి అదే కట్టి అదే కట్టిమంటున్నారు. బెటర్ అది ఆయన మీ అమ్మ చేత కట్టించు. ఎవరు పెద్దవాళ్ళు ఉండే వాళ్ళు సైడ్ లేకమ్మా, సైడ్ చాలా ఆవులు మీరు తీసుకోండి. అటు అక్కడ ఫోటో తీసుకో, అటు ఫోటో తీసుకో.
ఓం ధర్మందేవా బృహస్పతి ధ్రువంధరాక్షంధారయతాం ధ్రువం ధ్రవేణ హవిహా తస్మై దేవాధప్రవన్న అయం బ్రహ్మణస్పతి అయం మహోక్తస్తమహోక్తస్తు కలిసూత్రమహోక్తస్తమహోక్తస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యఫలావాప్తిరస్తు. ముడి మీద అక్షతలు వేసేసేయమ్మా. వాళ్ళకి వస్త్రాలు ఉన్నాయమ్మా, బట్టలు ఉన్నాయి. లవణ్య బట్టలు ఉంటున్నాయి. లవణ్య తేనె తాగిచ్చారు పాపకి. ఏదైనా బట్టలు ఉన్నాయా? పాపకి బట్టలు ఏమైనా అడుగుతున్నారు. తేనె 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 నాకు ఇచ్చాను. తాగిచ్చారా? మేనమామ ఎవరు ఉన్నారా? మీ అమ్మ నాన్న ఎవరుంటే పెద్దవాళ్ళ వాళ్ళ చేత కొంచెం తేనె తాగిచ్చాను. ఉంగరం నేర్తో ఇలా ఇచ్చేసి ఆ తమలపాకు ఇచ్చేసి. ఉంగరం ఉంది కదా, ఉందండి. ఆ ఉంగరంతో అది కొంచెం కొంచెం మెత్తని మనం వేడి చేస్తున్నాము. రవి రవి ఇంకోసారి చేయి పర్లేదు. ఊరికి చేయి పెట్టు. ఇప్పుడు బాగా వస్తుంది. మీరు కూడా తాగిస్తాను. తాగేస్తూ మీరు మీ పాప పెద్ద పాప రాజీతలు పెట్టండి. ఈ చేయి కొంచెం 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 వరకు ఇలా ఉంది కదా. మరి లోపల పెట్టకూడదమ్మా మరి ఎక్కువ. అయిపోయింది. అందరూ తాగిచ్చారా? ఇప్పటికి కరెక్ట్ పొజిషన్లో ఉన్నారు. ఆ వస్త్రాలు వస్త్రాలు పనుల్లో పెట్టుకొని తాంబూలం పెట్టుకొని బొట్టు పెట్టి ఇవ్వాలి మీరు. ఏదో ఒకటి వస్తుంది. కీర్తికి చెప్పండి. కీర్తి పియోనో మీద బట్టలు ఉన్నాయి, తీసుకురా. మీవి కాదు లావణ్య, మీవి కాదు. పాపకి పాప బట్టలు అడుగుతున్నారు. ఏదో ఒక డ్రెస్ పాప బట్టలు అండి. పాపకి అడుగు. పాపకి మీకు కూడా ఉన్నాయా? పాప మీకు లావణ్య చెప్పు. వర్షిని మీకు కూడా ఇవ్వాలి కదా. ఉంటే ఉన్నాయి, ఏ ఉంటే ఇవ్వండి. పాపకి ఇచ్చేయి, మీకు ఇచ్చేయి అన్ని. కింద బాస్కెట్ లో ఉంది చూడమ్మా. కింద చెల్లి బట్టలు ఉన్నాయి కదా నా బాస్కెట్ లో. చెల్లి బట్టలు రా తీసే కవర్ తీసే. మా నాన్న తెచ్చిన బ్లూ ప్యాంట్ షర్ట్ ఉంది చూడుకొని. అంత పట్టదు. జాకెట్ వర్ష నీకు తెలుసు కదా, ఏదన్నా యూజ్ చేయండి. ఏమైనా పర్లేదు కితి. కితి ఏవో కొన్ని చాలు. వైలెట్ కలర్ షర్ట్ ఉంటుంది. ఇట్లాంటిది వైలెట్ బ్లూ వైలెట్ కదా. ఏదో ఒకటి ఇచ్చేయండి. అన్ని బట్టలు చాలు. అది ఇచ్చే చాలు. అది చాలు. జస్ట్ పెట్టడానికి తీసుకొచ్చే. ఇందులో పెట్టేస్తుండే. వెంట పెడతా. ఇలా పెట్టాడు పర్లేదు. అందులో పెట్టేస్తాను. వర్షం నువ్వు ముందుకు రా, కనబడాలా వద్దా? పాప బట్ట పైన పెట్టండి. పాపది బయట పెట్టండి. పాప బట్టలు బయట పెట్టండి. అలాగే ఉంది. తనకుంటే బాగుంది. పాపకి ఇచ్చే సొమ్ములు ఏముంటే అవి కూడా వచ్చి ఇప్పుడే సొమ్ములా చైన్
ఆయన మెల్ల ఉన్న చైన్ పట్టుకురండి. సరే రా పర్లేదు నువ్వే. సరే నువ్వు రా పర్లేదు. జాకెట్ లోపల పెట్టకూడదు మళ్ళా. సరే తొందరది. ఇలా వచ్చేయండి ఇటు వచ్చేసి. అది చైన్ వేసేయాలా లేకపోతే అలా ఇవ్వాలా అడగండి. ఓపెన్ చేసి పెట్టేసి ఓపెన్ చేసి పెట్టేసి ఓపెన్ చేసి పెట్టి చదివిన తర్వాత వేయాలి. అది ఓపెన్ చేసి పెట్టేయండి. బాక్స్ పక్కన పెట్టేయండి. బాక్స్ పక్కన పెట్టేయండి. మీ ఇంటి పక్కన అమ్మాయి పక్కన రావణి పక్కన వచ్చి బొట్టు పెట్టాలి. సర్లే కిత్తి తీసుకురా కిత్తి. సంతోష్ ఒకసారి ఇలా షర్ట్ ఎత్తుకుతాను చాలాసేపు. రాకేష్ షర్ట్ అంటే బెడ్ మీద ఉంది. రాకేష్ రూమ్ బెడ్ల మీద ఉందంట. బొట్టు పెట్టమ్మా. చొంగాలి అవశ్యదా మీ నాన్నగారి పేరమ్మా పైన పెట్టండి. ఇది అడుగుతున్నారు. రామ్మూర్తి గారండి. పేరు రామ్మూర్తి. ఇంటి పేరు ఏంది? అమ్మిరెడ్డి. రామ్మూర్తి. అవునండి. అవునండి. రామ్మూర్తి దంపతులు గారు మీ కుమార్తె యొక్క నామకరణ మహోత్సవాల ముందు ఆ కుమార్తెని అల్లుని ఆస్కరించి మనవరాన్ని ఆస్కరించి బంగారం చోళ పట్టు చీరలు పట్టురాగులు పశువు కుంకుమ టెంకాయి సకలాభరణములు ఇచ్చేసేనమ్మా. ఇచ్చి అది అక్షర వేణి మీరు వాళ్ళ నలుగురికి మీరు తీసుకుని స్ప్రైట్ తెచ్చేసి ఆ పాపకు వరకు వస్త్రాలు వేసిందమ్మా. వేసి బంగారం అన్ని అలంకరించండి. పాపకి వస్త్రాలు మార్చండి. తర్వాత హారం తీసుకుంటే సరిపోతుంది. బంగారు వస్తువులు వేసారు వేసారు. ఉంగరం ఉంటే ఉంగరం, కాలి గజ్జలు అయి ఉంటే గజ్జలు వేసేస్తారు. ఓకే సరే. హారతి వాళ్ళ మంగళ హారతి. ఇప్పుడు ఇచ్చారు కదా డబ్బా. రాకేష్ దగ్గర ఉంది. రాకేష్ సింగిల్ ఎక్కువ పళ్ళు లేవనా? కాల్ నొప్పి వస్తుందా? కాల్ నొప్పి వస్తుందా? దాంట్లో పెట్టు, ప్లేట్లో పెట్టి పెడదాం. అక్కడ అగా అమ్మా వచ్చా? ఆంటీకి వచ్చా? వినడమే మనందరం. ఫోన్లో పెట్టండి. ఫోన్లో పెడితే క్లారిటీ ఉంటుంది శుభ్రంగా. ఎందుకు ఇన్ని? ఒకటేనా? అది ఇచ్చేసి ఆల్మోస్ట్ హారతి అంటున్నారు కదా. నూనె ఒత్తుల హారతియా? నేను కర్పూర హారతి అనుకుంటున్నాను. అది కంటా నేను. ఒకటి ఇవ్వండి, ఎక్కువ వద్దని. బాబాకి బొట్టు ముఖం చుక్కాన్ని పెట్టచ్చా? మాకు పెట్టారండి. పెట్టామండి. ఓకే అండి. పెట్టారా?
వర్షి ఒక టిష్యూ. ఓకే బొట్టు కంట్లో పెట్టేసుకుంటా చూసుకోండి. పేరు చెవిలో చెప్పిస్తారు కదా. అది ఎక్కడ అంటే దగ్గర లేరు కదా అందుకని. మీరు ఇప్పుడు చెప్పండి ఏం కాదు. ఈ లోపల హారతి ఇచ్చి లోపల పర్వాలేదు మీరు చెప్పండి. చెవిలో చెప్పిస్తారు కదండి పేరు. మంగళహారతి ఇవ్వాలమ్మా. సరే ఇప్పుడు చేయండి చేయండి. అవును అవును కానీ ఆయన కానీ ఆయన మంగళహారతి పేరు చెవిలో చెప్పిస్తారు కదండి. అల్లం కొంచెం సైలెంట్. పేరు చెవిలో చెప్పిస్తారు కదండి. చెప్పిస్తామ్మా. ఓకే 3 సార్లు చెప్పాలమ్మా చెవులు. చెప్పమ్మా ఆయన రాకేష్ చెవులో అంట 3 సార్లు చెప్పాలా. జగని కదమ్మా జగని 3 సార్లు చెప్పమ్మా. కుడి చెవులు అమ్మా. అదే అదే వినపడింది వినపడింది వినపడింది. అవి కళ్ళెత్తి చూస్తాను. మంగళహారతి ఇస్తే ఇంక లేచమ్మా. మంగళహారతి ఇచ్చేసి జాట్ జాట్ గంధం ఇదిగో గంధం పెట్టి కుంకుమ ఇస్తాను. ఒక పండుగ ఎందుకు అంత నీ జుట్టు తీయ కల కనిపిస్తుంది. కొంచెం అలా అటుకు అలా కొంచెం అటు వెళ్ళండి కొంచెం. ఓకే లావణ్య ఫస్ట్ దేవుడికి చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని. చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని. మనసే నీ వశమై స్మరణే జీవనమై. మనసే నీ వశమై స్మరణే జీవనమై. మాయని వరమీయమే మంగళనాయకి శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా శ్రీ నిలయాదిరామయ సర్వమంగళా. శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి. అందాలే చల్లని తల్లికి చంద్రహారతి. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి. అందాలే చల్లని తల్లికి చంద్రహారతి. రమ్మల తలుపుల కళల జ్యోతికి కర్పూరహారతి. సకల కళల జ్యోతికి కర్పూరహారతి. సకల నిగమనిత శరణ శాశ్వత మంగళనాయ శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా శ్రీ నిలయాదిరామయ సర్వమంగళా. శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా సర్వకామదా సర్వకామదా. కలగదమ్మా 3 సార్లు. 2 చేతులు తత్తానమ్మా. పట్టుకోవాలి కింద పెట్టుకొని 2 చేతులు తత్తాను.
లావణ్య కూడా పెట్టి గీతే లావణ్య కూడా ఆడుతుంది. రాకేష్ కి కోమకి అగా చెప్పండి నిజమేనే లావణ్య లావణ్యకి రాకేష్కి వర్షం నా దగ్గరకు రా. చల్లారా నాన్న పక్కన పెట్టేసి దానికి పక్కన. ఇచ్చారు అందరూ అయిపోయింది. సరే తీ ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టుకో. రాకేష్ పైకి వేసి 3 సార్లు పక్కన చేసి భూమి తాకి నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం చెయ్యి. మోసాలు తిరిగేసి సాష్టాంగ నమస్కారం చెయ్యి. సత్యం సభాయై నమః ఆత్మదక్షనమస్కారం సమర్పయామి. భూమి తాకండి అంతే. మోకాలతో చాలు. ఓకే. సహనావతు సహనో భనక్తు సహ వీర్యం కరవాహవై ఏతస్మినావధీతమస్త్వామిత్రుషావై. ఓం శాంతి లేగు చాలు. శాంతి. అమ్మా ఓకేనమ్మా. ఆయన చెప్పలేదు రాకేష్ లేకమని. లేదు జోక్ చేస్తున్నా. అయిపోయిందండి, హలో అయిపోయిందండి. జోక్ అయిపోయిందమ్మా, అయిపోయింది. ఓకే ఓకే సరే. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మిమ్మల్ని ఫోన్ చేస్తాను గురుగారు. ఓకే ఓకే అయిపోయింది. జాగ్రత్త. ఓకే సరే. సంతోషం. అటెళ్ళు అందరు చూస్తారు. ఒక ఫోటో తీస్తూ వీడియో తీస్తూ. అమ్మ అయిపోయింది పూజ. చాలు ఫస్ట్ చేసుకుంటాను తెలుసమ్మా. మాకు టిప్స్ ఇవ్వాలి. రవి గారు దీపం గోడ వైపు కాకుండా